క్రమాలను మన మధ్యలో ఉన్న తాడి ప్రసాద్ బాబు గారు వచ్చి విరిచి పంచపట్టవలసిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని వారికి తెలియపరుస్తున్నాను. పిల్లారా, వారు వస్తుండగా మీ ఆహ్వానాన్ని తెలియపరచు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటిగా శుక్రవారం ఆరాధన కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులు సోండజయ్ గారికి, అదేవిధంగా కమిటీ వారికి, చక్కటి సంగీతాన్ని అందించినటువంటి మ్యూజిషియన్ వారికి, అదేవిధంగా సహోదరులందరూ కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఆగస్టు 15 తారీఖున చాలా ఇండియా దేశంలో ఇండియా టైము మారింది కనుక మనమందరము కూడా ఈరోజు మీకు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కుటుంబాలు, అదేవిధంగా మన ఇండియా దేశాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు ఎంతో అద్భుతంగా దేశాన్ని నడిపించాలి. అదేవిధంగా మన కుటుంబాల్లో కూడా మన కుటుంబం కోసం, పిల్లల కోసం మనమందరము ప్రార్థన చేసేవారముగా మనమందరం ఉండాలి. అందరూ చక్కగా ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా చక్కగా మంచిగా ఇంత డెకరేషన్ చేసినటువంటి సహోదరులందరూ కూడా ప్రత్యేక వందనాలు. అంత అద్భుతంగా ఈరోజు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ చక్కని పాటలు పాడారు ప్రతి ఒక్కరు. మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఎలాగున్నారండి? అందరూ బాగున్నామండి. చక్కగా ప్రతి ఒక్కరు చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడారు. నేను కూడా ఒక పాట పాడి నాకు ఇచ్చిన సమయాన్ని ఎందుకంటే రేపు టూర్ ఉంది కనుక కొద్ది సమయంలో నేను ఎక్కువగా మాట్లాడకూడదని సెక్రటరీగా నేను తీసుకున్నాను ఈరోజు. కనుక ఎక్కువగా మాట్లాడను. అయినప్పటికీ నేను పాట పాడాలని ఆశపడుతూ మీరు పాడినందుకు నేను కూడా ఆశిస్తూ సంతోషిస్తూ ఈ పాట పాడుతున్నాను. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి నాతో పాటు ఏకీభవించాలని. హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు. హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు. అందరూ చప్పట్లు కొడదాం, దేవుని మహిమపరుద్దాం.
కన్ను దృష్టి ఉన్నంత వరకు ఎదువలేదు నీ వాక్యము. నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. కన్ను దృష్టి పోయాక, కన్ను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. చదవాలని ఉంది నీ వాక్యము. వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. హృదయారణ్యములో నీ కృంగిన సమయములో, హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. చదవబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము. దయగల మా తండ్రి, ప్రేమగల మహారాజా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందనాలు, స్తోత్రములు నా తండ్రి ప్రభా. నన్ను ఎందుకు పనికిరానటువంటి వాడు నా తండ్రి ప్రభా, నత్తివాడు నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, నీ మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నా తండ్రి ప్రభా. నన్ను ఈరోజు నా తండ్రి ప్రభా ఈ విధంగా నిలబెట్టుకున్నందుకు వందనాలు, స్తోత్రములు నా తండ్రి ప్రభా. మాట్లాడేది నేను కాదు నా తండ్రి ప్రభా, మీరే నాతో మాట్లాడి నడిపించి సహాయము చేయమని, ఈ కొద్ది ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహిస్తారని త్వరలో రాన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందామా. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండినో అక్కడ స్వతంత్రము. హల్లెలూయా. మరి అపోస్తుడైనటువంటి పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మరి మన హృదయంలో ఎక్కడ ఉంటే అక్కడ మనము పరిశుద్ధత ఉన్నట్టు లెక్క. ఆయన మనలో ఉన్నప్పుడు, ఆయనతో మనము ఏకీభవించి ఉన్నప్పుడు మనమంట ఎటువంటి వారముగా ఉంటామని మనం పరిశీలన చేసుకుంటే, ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటే మనం అక్కడ స్వతంత్రంగా ఉంటామంట. అంటే ప్రభువు ఆత్మ మన హృదయములో నింపుకున్నప్పుడు మరి ఆ విధంగా దేవుడు మనల్ని ఆ విధంగా నడిపిస్తాడు. దేవుడు మనలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి స్వతంత్రము మనకు వస్తుంది. మరి గడిచినటువంటి కాలం మరి ఎన్ని సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము కూడా మరి ఇండియా దేశంలోనే కాదు, ప్రపంచ దేశంలో మన వారు ఎక్కడ ఉన్నా మన దేశాన్ని గౌరవిస్తూ, మన దేశంలో చేసినటువంటి త్యాగాన్ని, వారు పడినటువంటి బాధలు కష్టాలను జ్ఞాపం చేసుకుంటూ, మరి ఆగస్టు 15వ తారీఖున మరి ఇండిపెండెన్స్ డేగా ఆ రోజున ప్రకటించినప్పటికీ, మరి జనవరి 20వ తారీఖున మరి సంపూర్ణమైనటువంటి మన దేశానికి హక్కు ఇచ్చినట్టుగా మన చరిత్ర చూడగలుగుతున్నాం. అయినప్పటికీ మరి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఏ విధంగా పరిపాలన చేశారు మన ఇండియా దేశాన్ని, మనకి మరి చరిత్ర చూసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఆయన నీళ్ళలో హత్తుకొని మరి ఆయన ఆత్మస్వరూపిగా దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉంచి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. మనం కేవలము దేవుని యందు మాత్రమే స్వతంత్రమై ఉన్నాము. మొదటిగా మనం పరిశీలన చేసుకుంటే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని గురిజడ గారు చెప్పి ఉన్నారు. దేశం అంటే మొదటిగా మనం పరిశీలన చేసుకుంటే మట్టి కాదోయ్, కానీ ఆ మట్టే మనుషులు. మరి మొదటిగా మన పరిశీలన చేసుకుంటే
దేవుడు మొదటిగా మనల్ని ఏ విధంగా సృష్టించాడో మనకు తెలుసు. ఏ విధంగా మనల్ని దేవుడు ఏ విధంగా సృష్టించాడు? ఆ మట్టిలో నుంచే తీశాడు మనల్ని. ఆ మట్టిలోంచి తీసినటువంటి మనలను ఈ లోకములో శూన్యముగా ఉన్నప్పుడు ఈ శూన్యములో నుండి మనలను ఒక రూపంగా ఎన్నుకున్నాడు. ఆ రూపం ఎలాంటిదంటే దేవుడైనటువంటి యెహోవా స్వరూపము మనల్ని పోలి నిలబెట్టుకున్నాడు. అంటే దేవుని పోలికగా మనల్ని ఎన్నుకున్నాడు. ఆ పోలికే దేవుడైనటువంటి యెహోవా ఏ విధంగా ఉన్నాడో మనుషులను కూడా ఆ విధంగా సృష్టించాడు. సృష్టించి ఆ మట్టిని తీసుకొని ఆ మట్టిలో నుంచి జీవాత్మను పూశాడు. ఆ జీవాత్మ ఆయనే మరి లేచిన తర్వాత ఆ ఆత్మ మొదటి నుండి కూడా దేవునితో వెంబడిస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో నిత్యము ఏకీభవిస్తూ ఉండేటటువంటి మొదటిగా ఈ శరీరమే మొదటిగా మట్టి. ఈ మట్టి నుండి దేవుడు ఆత్మను నింపాడు. ఆ ఆత్మ ద్వారాగా దేవుడు ఏ విధంగా నడిపించుకున్నాడంటే మరి దేవునితో అనుసంబంధమైనటువంటిగా ఉండలేదు. ఈ సృష్టినే పూజించుతున్నారే కానీ సృష్టిని సృష్టించినటువంటి మరి వారు ఆరాధన చేయటం లేదని దేవుడు బాధపడుతున్నాడు. మరి మానవుడిగా సృష్టించినటువంటి దేవుడు మీరు సంపూర్ణముగా మీరు చక్కగా ఉండండి, చక్కగా ప్రతిదీ కూడా పేర్లు పెట్టి ఈ లోకాన్ని జీవించి ఈ లోకములో ఉన్నది ప్రతిదీ కూడా జీవించమని దేవుడు చెప్పినప్పుడు దేవుడి మాట తిరస్కరించినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఏ విధంగా తిరస్కరించారంటే మరి అదే విధంగా ప్రభువే ఆత్మ. మరి ఏ విధంగా ప్రభు యొక్క ఆత్మ అంటే మొదటిగా తండ్రి ఆ ఆత్మ, మొదటిగా దేవుడు ఆ ఆత్మను నింపాడు. ఆ ఆత్మ నింపినటువంటి దేవుడు ఆ విధంగా మనుషులని నడిపించుకున్నటువంటి మరి ఆ జీవాత్మ ఎలాగో ఉన్నది, ఆ జీవాత్మ మరి ఏ విధంగా నడిపించుకున్నది అని మనం పరిశీలన చేసుకుంటే పాపపు బంధకాల నుండి మనల్ని విడిపించే ఆత్మ. హల్లెలూయా. దేవుని ఆత్మ మన హృదయంలో నింపుకున్నప్పుడు, మన హృదయంలో దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని కోసము మనము ప్రార్థనలో ఉన్నప్పుడు మొదటిగా మనలోంచి దేవుడు ఏమి విడిపిస్తాడంటే పాపపు బంధకాలని విడిపిస్తాడు. అదేవిధంగా చెడు అలవాటుల్ని విడిపిస్తాడు. మనలో ఉన్న హృదయాల్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో మాటలు మాట్లాడతాం, ఎన్నో చూపులు ఎన్నో విధంగా చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు అవన్నీ కూడా నిన్ను స్వతంత్రులుగా చేయాలంటే దేవుని యందు మనము నిలకడగా ఉన్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు, దేవునితో మరి జీవిస్తున్నప్పుడు ఆ ఆత్మ అంట మనల్ని ఎలాగో నింపుతుంది అంటే సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛనిస్తుందంట. మరి దేవుని సేవకులు చెప్పారు, మరి గలతీ 5:1 చక్కగా చెప్పి ఉన్నారు కొన్ని విషయాలు. ఆ స్వేచ్ఛ ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలంటే మనం స్వతంత్రులుగా ఉన్నామంటే దేవుని యందు మాత్రమే స్వతంత్రులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యందే మనము మనసు విప్పు మాట్లాడుకున్నప్పుడు దేవునితోటి, మరి దేవునితో ఉన్నటువంటి పిల్లలము కూడా మనం కూడా సహోదరు భావము కలిగి ఒకరి యందు స్వభావం కలిగి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి దేవుని ఆత్మ నింపుకొని దేవుని ప్రేమను ఆశ్రయించి దేవుని మాదిరిగా ఉండమని దేవుడు సృష్టించాడు. అయితే దేవుని సృష్టిని వదిలిపెట్టి సృష్టిని ఆరాధించే బిడ్డలుగా మనము ఉన్నాము. చూడండి, ఇజ్రాయేల్ రాకముందు మనము ప్రతి వారము దేవుని సంఘానికి వచ్చి దేవుని సన్నిధిలో మేము ఉంటాం, దేవుని మాటల్లో ఉండి మేము ఈ విధంగా ఉంటామని శపథం చేస్తాం. అయినప్పటికీ రెండోదిగా మన పరిశీలన చేసుకుంటే సెలవులు లేకుండా మనం అక్కడే ఉండిపోతున్నాం. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవునితో ఆయన ఆత్మను కుమ్మరించుకొని దేవునితో పంచుకున్నప్పుడు ఆ పని భారంలోనే నీకెంతో సుఖమైన అనుబంధము కలుగుతుందని మొదటిగా మనము చూడగలుగుతున్నాం. రెండవది మన పరిశీలన చేసుకుంటే దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న మనము భయము ఉండదంట. హల్లెలూయా. ఎవరికి భయపడమంట, దేవుని కోసమే బ్రతుకుతామంట, దేవునిలోనే ఉంటాం, దేవుని కోసమే బ్రతుకుతాం, చనిపోయినా దేవుని దగ్గర ఉంటామనే నమ్మకంతో నిరీక్షణతో మనము ఎలాగ ఉన్నామంట, దేవుని ఆత్మ నింపుకున్నప్పుడంట భయం ఉండదంట. హల్లెలూయా. రెండవదిగా మనము పరిశీలన చేసుకుంటే మరణించిన తర్వాత కూడా మనం ఎలాగుంటామంట, దేవునితో ఉంటాం, దేవునితో నడుస్తాం, దేవుని వీధుల్లో మేము ఉంటాము.
దేవునితోటి స్తుతింతాం, దేవునితో ఆరాధిస్తాం. మరి ఈ దేశము కోసము మరి ఎంతగా మనము పాటలు పడుతున్నాం ఒకసారి పరిశీలన చేసుకోండి. భయం అనేది లేకుండా మనము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. భయం అనేది లేకుండా దేవుని కోసము, మన ఇండియా దేశం కోసము, ఇండియా దేశంలో ఉన్నటువంటి బిడ్డల కోసము పడుతున్నటువంటి బాధలు ఎందరో మన క్రిస్టియన్స్కి ఎన్నో తిప్పలు పెడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. అయినప్పటికీ మన దేశము మరి చాలా అద్భుతంగా అన్ని విషయాల్లో ముందుంటుంది. హల్లెలూయా. మరి ఇండియా దేశంలో మరి మొదటిలో పరిశీలన చేసుకుంటే, బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న కాలంలో పరిశీలన చేసుకుంటే మరి మానవుగా ఎదురుగా వెళ్తుంటే ఎంతో ఇబ్బంది పెట్టి ఎంతో మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో నుండి మరి ఏ విధంగా ఈరోజు పరిస్థితుల్లో ఉన్నది మన ఇండియా దేశం ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లోంచి ఇప్పుడు ఈ విధంగా మనము నిలబడ్డాము అంటే అదంతా కూడా దేవుడిచ్చినటువంటి కృప. హల్లెలూయా. అటువంటి దేవుని కృప మన వెంబడ ఉన్నది కనుకనే మనము భయము లేకుండా దేవునితో మాట్లాడుతూ దేవుని ఆత్మ నడిపిస్తూ ఆ విధంగా ఉండాలని రెండవదిగా మనము పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా మనం పరిశీలన చేసుకుంటే మరి ఆయన ఇచ్చినటువంటి నిబంధనను కొనసాగించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి నిబంధన, ఆ నిబంధన ఏమిటి అంటే, దేవుడైనటువంటి యెహోవా నిన్ను సృష్టించి నిన్ను ఈ లోకానికి ఇచ్చి నిన్ను ఆయన పోలికలకు ఇచ్చినటువంటి నిన్ను ఏమంటున్నాడంటే ఆయన ఒక నిబంధన చేసుకుంటున్నాడు. మీరు కూడా ఈరోజు దేవుని సంఘంలో ఉన్న మనము ఇన్ని సంవత్సరాలైంది ఇజ్రాయెల్ వచ్చి దేవుని కోసం మనం ఏమి నిబంధన చేసుకున్నాం? ప్రభువా, ఈ సంఘములో మేము ఏ విధంగా ఉన్నాం, ఈ సంఘాన్ని ఏ విధంగా కడుతున్నాము అని మీరు ఎన్నో చేసినటువంటి ప్రార్థనల వల్ల ఈ సంఘము నానాటికి ఈ విధంగా అభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. మీరు చేసినటువంటి ప్రార్థనల వల్లే ఆ విధంగా మనం ఏమి చేసుకోవాలంటే, ప్రభువా ఈ సంవత్సరము ఇదిగో ఈ సంవత్సరం ఈ రోజున నిబంధన మేము చేసుకుంటున్నాం. ఈ సంవత్సరానికి మేము వచ్చే సంవత్సరానికి మేము ప్రతి వారము దేవుని సన్నిధిలో గడిపే బిడ్డలుగా మేము నిబంధన చేసుకుంటున్నామని నిబంధన చేసుకోవాలి. ఇజ్రాయేలు ప్రజలు అటువంటి నిబంధన చేసుకున్నారు. వారు పడినటువంటి బాధ, వారు పడినటువంటి కష్టాలు, వారు పడినటువంటి బాధ ఎవ్వరు కూడా అనుభవించలేదు. ఐగుప్తు దేశంలో పడినటువంటి బాధలు, వారు పడినటువంటి శ్రమ ఎటువంటిదో తెలుసా? మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు నా బిడ్డలు, నా స్వాస్థ్యం, వారు పడుతున్నటువంటి బాధలను నేను విడిపించాలి, వారు పడుతున్నటువంటి బంధకాలను నేను విడిపించాలి, వారితో నేను ఉండాలి, వారి మధ్యలో నేను ఉండాలని వారిని నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. మనకు కూడా దేవుడు కూడా మనతో పాటు నిబంధన చేసుకోవాలి. మరి చక్కగా ఆరాధనలో చేసినటువంటి సహోదరుడు చక్కగా ఆరాధన, మరి ఇజ్రాయేలు ప్రజలను ఏ విధంగా నడిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నడిపించినటువంటి దేవుడు. మరి అటువంటి అద్భుతము, అటువంటి సూచక్రియలు ఎన్ని చేసి ఉన్నాడు మనము చూసి ఉన్నాం. మరి దేవుడు ఐగుప్తు ప్రజల్ని ఏ విధంగా వారిని విడిపించి మరి వారి స్వాస్థ్యాన్ని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. వారిని నడిపించినటువంటి వారిని నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన అబ్రహాముతో నెరవేరింది. హల్లెలూయా. ఆ నిబంధన అబ్రహాముతో నిలబడి తర్వాత వంశవల్లో దావీదు నుండి ఏ విధంగా యేసుక్రీస్తు వంశవల్లో నిలబెట్టుకున్నాడో మనం పరిశీలన చేసుకుంటే, యోహాను సువార్త ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. మిమ్మల్ని ఎక్కువగా విసిగించను, నేను గమ్ముని తొందరగా ముగిస్తాను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యారు. చూడండి, దేవుడు వారి నిబంధన చేసుకున్నాడు. నా స్వాస్థ్యం, నా ప్రజలు అని దేవుడు నిబంధన చేసుకున్నటువంటి దేవుడు అయితే వారి మాట నొల్లక ఉన్నటువంటి పరిస్థితుల్లో కుమారుడే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి ఆ కుమారుడే, ఆ కుమారుని ద్వారాగా మరి వారి శిష్యుల్ని ఎన్నుకొని ఏ విధంగా ఒక మాదిరిగా చూపిస్తున్నాడో, అవి ఏ విధంగా ఒక మాదిరిగా మరి ప్రార్థన నేర్పించాడో, ఏ విధంగా ఒక మాదిరిగా వారిని శిష్యులుగా ఎంచుకొని మరి ఏ విధంగా నడిపించాడని మన పరిశీలన చేసుకుంటే, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, కుమారులు ఎలా ఉంటారంట, ఆయన సన్నిధిలో ఎలాగుంటారు? మరి కుమారులే కదా, మరి పనివారు ఉంటారా? సొంత ఇంటిలో, తండ్రి ఇంటిలో కుమారులు మాత్రమే జీవిస్తారు. మరి కుమారులు కాకుండా వేరే వ్యక్తులు మనం పనులు చేస్తూ ఉంటాం. మనం వెళ్ళి 1 గంట చేస్తాం, 2 గంటలు, అయితే రోజంతా చేస్తూ మళ్ళీ తిరిగి వచ్చేస్తాము. కానీ కుమారుడు అలా కాదు.
కుమారుడు అనునిత్యము దేవుని సన్నిధిలో కుమారుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మనల్ని ఒక కుమారులుగా మనల్ని ఎన్నుకొని ఒక కుమారుడిగా కుమార్తెడిగా నన్ను ఎన్నుకున్నాడు అంటే ఆయన ఏంటంటే, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమార్తెవి, లేదా నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కోసమే జీవించాలి, నువ్వు ప్రతిదీ అని వారిని దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడంటే ఒక కుమారునిగా ఎన్నుకున్నాడు. లేకపోతే ఒక పనివాడిగా కాదు, లేకపోతే ఒక మరి వేరేగా కాదు. ఆయన ఎలాంటివో ఎన్నుకున్నాడంటే కుమారులు ఏ విధంగా ఉంటారు? సొంత ఇంటిలో స్వతంత్రముగా ఉంటారు. తండ్రితో ఏ విధంగా ఉంటామో, తండ్రితో ఏ విధంగా కావాలి, ప్రతిదీ నాకు ఇది కావాలని తండ్రిని ఏ విధంగా అడుగుతామో ఆ విధంగా దేవునికి మనకి ఆ విధంగా అనుసంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని యేసు ప్రభు గారు శిష్యులకు ఒక మాదిరి చూపించారు. ఆయన చేసినటువంటి సేవ, ఆయన చేసినటువంటి బోధ, ఆయన చేసినటువంటి ఎన్నో అద్భుతాలు, ఆయన 33.5 సంవత్సరాలు ఒక మాదిరిగా తండ్రిని పోలి నడిచిన బిడ్డగా, తండ్రిని కుటుంబాన్ని నడిపించిన బిడ్డగా, తండ్రి అడుగు జాడల్లో నడిచిన బిడ్డగా మరి యేసయ్య ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా తండ్రి ఏ విధంగా ఉన్నాడో, ఆయన స్వాచ్ఛంగా ఏ విధంగా ఉన్నాడు, కుమారుడు ఏ విధంగా ఉన్నాడు. మూడవదిగా అపోస్తుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, అపోస్తుడైన పౌలు ఇప్పుడు మనం చదువుకున్నాము కదా, మరొకసారి చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:17. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమును. చూడండి, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, స్వతంత్రం అంటే మన దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తులు మనం గుర్తు చేసుకోవాలి. అయినప్పటికీ ఆ గుర్తు చేసుకుంటూ వారి కోసము ప్రార్థనలు చేస్తూ మన దేశం కోసము పడుతున్నటువంటి ఎందరో అమరవీరులు ఉన్నారు. వారి కోసము ప్రార్థన చేయాలి. ఎందరో మరి దేశం కోసం పాటులు పడుతున్నటువంటి మరి హాస్పిటల్ వారు కావును, నేవీ వారు కానీ, పోలీసుల వారు కానీ, ప్రతి ఒక్కరి కోసము మరి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. అటువంటి దేశం కోసం పాటలు పడుతున్న ప్రతి బిడ్డను మనము జ్ఞాపం చేసుకుంటూ ప్రార్థన చేస్తే ఆ ఆత్మ, నువ్వు ఎవరి కోసమో ప్రార్థన చేస్తావో ఆ ఆత్మ నీతో పాటు ఉంటుంది. ఆ ఆత్మ ఉన్నప్పుడు నీలో నువ్వు స్వతంత్రులుగా ఉంటావు. నువ్వు స్వతంత్రులుగా దేవుళ్ళు ఉండినప్పుడు దేవుని యందు మాత్రమే స్వతంత్రులుగా మనము జీవించాలి. అదే అపోస్తుడైనటువంటి పౌలు మరి కొరింథీ సంఘాలకు ఈ విధంగా రాస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తూ మరి ఆ విధంగా గడిచిన ఇన్ని సంవత్సరాలు మరి ఇండిపెండెన్స్ డేలు ఎన్నో వెళ్ళిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. అయినప్పటికీ మనం ఏం చేయాలంటే, మొదటిగా మరి దేవుని అనుసరించే బిడ్డలుగా ఉండాలి. రెండవదిగా భయము లేని బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని యందు ఎదిగే బిడ్డలుగా మనమందరం ఉండాలి. మూడవదిగా మనము ఆయన స్వాచ్ఛముగా ఉండాలి. ఆయనతో అనుసంబంధం కలిగే బిడ్డలుగా ఉండాలి. అటువంటి కృప, అటువంటి ధన్యత మనకందరికి తోడైండి కాపాడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేంగల మహారాజా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునికి లెక్కలేని వందనాలు, స్తోత్రములు నా తండ్రి. ప్రభువా నాయనా, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రమున్న ప్రభువా, మా హృదయాలను నింపండి నా తండ్రి. మా హృదయంలో నీ ఆత్మను నింపిన తండ్రి. ప్రభువా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాము, సహాయం చేయండి నా తండ్రి. నేను ఇదిగో నా తండ్రి ప్రభు, ఆరాధన ముగించుకుని మేము వెళ్తుండే మీరే తోడండి, కాపాడండి. నేను ఇదిగో కొద్ది మాటల్లో మీరుండి నన్ను బలపరిచినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో రానజరుడైన యేసుక్రీస్తు నామము పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కగా మరి దేవుని వాక్యాన్ని విరిచి పంచిపెట్టిన ప్రసాద్ సెక్రటరీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను పిల్లరా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండినో అక్కడ స్వాతంత్రం ఉంటుందంట. మరి ఎంత చేపైనా చెప్పగలుగుతారు. ఎందుకంటే ప్రసాద్ గారు ఇది వరకు ప్రసాద్ గారు కాదు, ఆయన చక్కగా బైబిల్ స్టడీలో ఎదిగి దేవుని సంఘంలో ఒక మూల స్తంభంగా దేవుని వాక్యాన్ని పట్టుకుని 2 గంటలు 3 గంటలు కూడా మాట్లాడగల శక్తిని ఆయన సంపాదించుకున్నాడు. అయితే సమయాన్ని సందర్భాన్ని బట్టి ఆయన మరి రేపు టూర్ ఉన్నది బాధ్యత అయిందే కాబట్టి
ఆయన తగ్గించి మాట్లాడాడు. ఆ తక్కువ టైంలో ఆయన చక్కటి వాక్యాన్ని తీసుకుని సందర్భాన్ని బట్టి చక్కటి వాక్యాన్ని సంఘానికి విరిచి పంచిపెట్టిన ప్రసాద్ బాబు గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ